హైదరాబాద్ స్మైల్స్ స్టార్ట్ చేసి 15 years అవుతుంది. సో హూజ్ ఐడియాస్ ఇస్ అంటే బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారా, ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారా? యా నాది 2007లో నాది యూజీ అయిపోయిందండి. మీరు ఏ విధంగా కమప్ అయ్యారు? ఇండియన్లో ఏంటంటే మనకు కెరియర్ ముందే సెట్ అయిపోయింది. వాట్ ఈస్ వెన్ అవర్ పేరెంట్స్ కుడ్ నాట్ అచీవ్ దట్ మేక్ దెమ్ హ్యాపెన్ త్రూ అస్. నౌ ద వరల్డ్ ఈస్ బికమింగ్ మోర్ అర్బనైజ్డ్. బట్ మ్యానిపులేటింగ్ దెమ్ ఈజ్ క్వైట్ డిఫికల్ట్. ఇంపాసిబుల్ అనలేను, బట్ డిఫికల్ట్ డెఫినెట్గా. It is manipulated. Everything is manipulated. See, you go to a DMart or if you go for any mall, వాళ్ళ హైట్ తగ్గట్టుగా వాళ్ళ ర్యాక్స్ అనేది కిందనే ఉంటాయి. ఇట్స్ ఆల్ మైండ్ మ్యాప్. ఈజీ టు పిక్. ఈవెన్ ఫైనల్ బిల్ కౌంటర్ దగ్గర కూడా ద అట్రాక్టివ్ థింగ్స్ దే కీప్ దేర్. ఇట్స్ ఆల్ మైండ్ మ్యాప్డ్. అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి కదా సార్, లైక్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం విల్ గెట్ ఎమర్జెన్సీ. అప్పుడు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా లైక్ ఎస్ ఐమ్ కమింగ్ అని చెప్తారా, లేకపోతే ఇంకెవరికైనా అప్పగిస్తారా? హౌ యు డూ? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ మైకోస్ వచ్చింది, బ్లాక్ ఫంగస్. సో ఈ పైన జాస్, ఈ లోవర్ జాస్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 2 months నేను ఇంటికి రాలా. సో 2 months మేము కంప్లీట్గా నేను ఒక్కని సపరేట్గా ఉన్నాను రూమ్లో. అందరు ఇంట్లో ఉండేవారు, నేను ఒక రూమ్లో ఉండి డైలీ కేసెస్ చేసి వచ్చి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మాన్సీ ఫ్యామిలీ ఫస్ట్. ఎంతోమంది చక్కటి కపుల్స్కి, సక్సెస్ఫుల్ కపుల్స్కి పరిచయం చేసింది మాన్సీ. మరి ఈరోజు అదే కోవలోంచి మన ముందు డాక్టర్ దీపికా దాసరి, అలాగే డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. వారి అనుభవాలు, వారి ఎక్స్పీరియన్స్, ఏ విధంగా వారి జర్నీ స్టార్ట్ అయిందో, ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మన మాన్సీ ఫ్యామిలీ ఫస్ట్లో తెలుసుకుందాము. వారి మాటలనే రండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. సో డాక్టర్ దిలీప్ కుమార్ గారు, మీరు డాక్టరే, మ్యామ్ వి నో డెంటిస్ట్, మీరు సర్జన్ అని తెలిసింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యామ్ చేసే వృత్తికి, మీరు చేసే వృత్తికి? డెంటల్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. దాంట్లో సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ కాలేజ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ. ఓకే. సో వీ డీల్ విత్ ఫేస్ యాక్సిడెంట్స్. అండ్ మీరు ముఖేష్ యాడ్ చూస్తుంటారు, ముఖేష్ గాజులు అమ్ముకున్నాను అని, అది మా డిపార్ట్మెంట్. ఓరల్ క్యాన్సర్, దాని త్రూవే మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అంటారు. అంటే ఫేస్ యాక్సిడెంట్స్, నోటి క్యాన్సరు, మరియు దవడ అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటారు కదా. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఈ జాస్ని, లోవర్ జాని, అప్పర్ జాని మార్చి ఫేస్ని అందంగా చేయడమే మా మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీస్ ఆర్ కన్ఫైన్డ్ టు ద స్కిన్, వీఆర్ కన్ఫైన్డ్ విత్ అ బోన్. అది మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ. సో డెంటల్లో సూపర్ స్పెషాలిటీ అది. సో కంపారిటివ్లీ మీరు ఒక మెట్టు కాదు, 4 మెట్లు ఎక్కువ ఉన్నారు మేడం తోటి. సో హౌ యూ బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్? అలా అంటే మై వైఫ్ ఈజ్ మై యాక్చువల్ సపోర్ట్ అండి. నేను ఐ బిల్డ్ ద రోడ్స్, షీ టేక్ కేర్స్ ద రోడ్స్ అన్నట్టుగా. సో దట్స్ మేడ్ ఇంపార్టెంట్. See, once roads and it's a pathway for the future, right? If any person will build a pathway and she will take care of my business and administration works and all, she take cares. Alagandi. And because we are into different departments of dental now, we are into corporates of different hospitals to tie up. We are doing అంటే హాస్పిటల్స్కి ఓరల్ క్యాన్సర్, ఫేస్ యాక్సిడెంట్స్ అయ్యే స్పెషాలిటీస్ అన్నిటికీ మేమే చూస్తూ ఉంటాము. సో దాంట్లో వెనక బ్యాక్ ఎండ్ వర్క్ అంతా తను చూస్తారు, ఫ్రంట్ ఎండ్ నేను ఉంటాను. అలా. సో సింగిల్ లైన్లో మ్యామ్ గురించి చెప్పాలి అనుకుంటే వాట్ యు వాంట్ టు గివ్ ద సెంటెన్స్? అలాగే చెప్పాలంటే ఇక I can't express with words. She is my actual support for in every aspect. That's what they say. ఇప్పుడు పెళ్ళి అయ్యేంత వరకు తల్లి తర్వాత ఇక వైఫ్ అన్నట్టుగా. See, that's what పెళ్ళైన తర్వాత వైఫ్ ఈజ్ అ మేజర్ థింగ్. ఫుడ్ కానీ, కెరియర్ కానీ, ఎవ్రీథింగ్ షీ ఈజ్ మై బ్యాక్ బోన్ ఇన్ బిల్డింగ్ మై పాత్వే టు మై ఫ్యూచర్. అలాగే ఇన్ ఎనీ ఆస్పెక్ట్స్, ఫినాన్షియల్ కావచ్చు, లేకుంటే కెరియర్ ఆస్పెక్ట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అన్నీ తనే చూసుకుంటారు. నేను ఫ్రంట్ లైన్ ఉంటాను, బ్యాక్ ఎండ్ తను ఉంటారు. అలాగే. సూపర్ మ్యామ్. ఇఫ్ యూ వాంట్ టు కాంప్లిమెంట్ సార్ సింగిల్ సెంటెన్స్లో? సింగిల్ సెంటెన్స్ అంటే
ఎవ్రీథింగ్ మై సోల్. జస్ట్ సింగిల్ సెంటెన్స్ కూడా వన్ వర్డ్. It's a one word. So as he said, everything together we do it. Nothing like ఇది నేనే ఇది నువ్వే అలా ఏది ఉండదు. So we go on one word అంతే. Whatever is decided we go on that. గ్రేట్, సూపర్ మ్యామ్. మరి హైదరాబాద్ స్మైల్స్ స్టార్ట్ చేసి 15 years అవుతుంది. సో హూజ్ ఐడియా ఇస్ దిస్? అంటే బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారా, ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారా? యా, నాది 2007లో నాది యూజీ అయిపోయిందండి. అయిన వెంటనే ఐ వర్క్డ్ ఇన్ ఏ డయాబెటిక్ హాస్పిటల్. సో అక్కడ డయాబెటిక్లో చూసేవాళ్ళు, లాట్ ఆఫ్ డెంటల్ ఇష్యూస్ ఉండేది. సో ఐ థాట్ ఆఫ్ అప్పటి నుండే థాట్ ఆఫ్ ఒక పేరు మీద పోతే అక్కడికి కన్ఫైన్ అవుతామని. సో వాట్ వీ థాట్ ఈస్ టు ఎక్స్పాండ్ ఇన్ టు డిఫరెంట్ బ్రాంచెస్, టీమ్ లాగా అందరం వర్క్ చేయాలి అన్న థాట్తో నుండి దెన్ 2007లో అయిపోయిన తర్వాత దెన్ 2009లో వీ హ్యావ్ స్టార్టెడ్ బై ద నేమ్ హైదరాబాద్ స్మైల్స్ అని. అంటే హైదరాబాద్ అనేది నా తర్వాత ఉంటే తర్వాత ముందు కూడా ఉంది కాబట్టి లెట్ ఇట్ బీ ద బెస్ట్ నేమ్ ఫర్ ద మై ఫ్యూచర్ విత్ ద హైదరాబాద్ స్మైల్స్ అండి. హైదరాబాద్ నవ్వేయడానికి నేను ఉన్నాను హైదరాబాద్ స్మైల్స్ అండి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ద హైదరాబాద్ స్మైల్స్ అండి. అంటే ఇన్ ద కేస్ లైక్ మీరు ఒకవేళ హైదరాబాద్లో లేకపోతే ఇంకేదైనా ప్లేస్లో ఉంటే ఆ పేరు పెట్టేవారు? ఇంకా ఇప్పుడు అదే కాన్సెప్ట్ అండి. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు డిఫరెంట్ హాస్పిటల్స్. సో ఇట్స్ ఎ కొలాబరేషన్. ఎలాగంటే రైట్ నౌ వీఆర్ విత్ సిటిజన్ హాస్పిటల్స్. సో దాంట్లో ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోతుంది, పైన సిటిజన్ వస్తుంది, అంటే సిటిజన్ స్మైల్స్. సో ఐ హ్యావ్ విజన్ దిస్ లాంగ్ మెనీ ఇయర్స్ బ్యాక్ టు ఎక్స్పాండ్ మై బిజినెస్ ఇన్ సచ్ ఎ వే. అంటే నా స్మైల్స్ గ్రూప్ అలాగే ఉంటుంది, వాళ్ళ గ్రూప్ పైన యాడ్ అవుతుంది. సో విత్ అసోసియేషన్ టు గ్రో లాంగర్ అన్నట్టుగా. గ్రేట్. మ్యామ్తో మాట్లాడినప్పుడు డాక్టర్గా నేను ఐ వాంట్ ద నేమ్ డాక్టర్ బిఫోర్ మై నేమ్ అనేసి తెలిసింది. మరి మీరేమంటారు? మీరు ఏ విధంగా కమ్మప్ అయ్యారు? మీకు తెలుసు కదండి, దిస్ ఇస్ ఇండియన్లో ఏంటంటే మనకు కెరియర్ ముందే సెట్ అయిపోయి ఉంటుంది. అవునా కదా, పుట్టినప్పుడే ఫిక్స్ అయిపోతారు. అవును, as usual, because what is when our parents could not achieve that, make them happen through us. So my dad and my mom was vision to have my sisters and me to become a doctors. సో దాంట్లో నేను డాక్టర్ అయ్యాను, మా పెద్ద చెల్లి డాక్టర్ అయింది. మై younger sister could not, but she was into other department business. సో ఇక మా పెద్ద చెల్లి ఆస్ట్రేలియాలో ఉంటుంది, నేను ఇక్కడ ఇక సో అలాగే డాక్టర్ అయిపోయాం. ఎంసెట్ ముందు నుండి ఇంటర్మీడియట్ ఉండే ఎంసెట్లో కూర్చొని ఇక చదవడము, రోజు 16 గంటలు చదువుతున్నాయి కదండి మినిమం. మై గాడ్. సో మీరు చేసిన హార్డ్ వర్క్ మీ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ డ్రీమ్ కేమ్ ట్రూ అనమాట ఈరోజు. యా, అవునండి. వావ్, దట్స్ రియలీ అ బ్యూటిఫుల్ జర్నీ సార్. మరి మ్యామ్కి ఎప్పుడు కలిసారు, ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? మాదొక డిఫరెంట్ అండి. యాక్చువల్గా నాకు బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను కదా, డిఫరెంట్ ముందు నుండే హైదరాబాద్ స్మైల్స్ అనే బ్రాంచ్తోనే స్టార్ట్ చేసుకున్నాం మేము. ఫస్ట్ బ్రాంచ్ నాకు పంజగుట్టలో ఉండే, కుక్కట్పల్లి, తర్వాత మాదాపూర్, ఇప్పుడు కావూరు హిల్స్. సో ఇప్పుడు రైట్ నౌ అలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు నల్లగండ్లలో ఉన్నాయి బ్రాంచెస్ ఉన్నాయి. సో ఫస్ట్ పంజగుట్టలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే మా రిలేటివ్ లాగా పరిచయం అయ్యారు. వాళ్ళ బోర్డు నా మెయిన్ హాస్పిటల్కి బోర్డు పెట్టుకుందామని అడిగారు, చిన్న ప్లేస్ పెట్టుకుంటామని అడిగారు. సరే అన్నాను. వాళ్ళు నా ఎంతూజియాజం చూసి, నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను చూసి, వాళ్ళ రిలేటివ్ అమ్మాయినే మా వైఫ్. యా, మేము పెళ్లి చూపులకని చీరాలకి వెళ్ళాము. అంటే మీకు ఆంధ్ర ఐడియా ఉంది కదా, చీరాలకి అంటే నైట్ ఎక్కాము, మార్నింగ్ దిగాము. మార్నింగ్ 9 o'clock వెళ్ళాము, 10:30కి చూసాము, అప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయింది. సార్ మీరు పెళ్లి చూపులోనే వెళ్ళారు కదా, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యారా? నేను ఏం పోలేదు ఆ రోజు. ఇక హైదరాబాద్ నుండి వచ్చాము, ఇక వీళ్ళ మా మదర్ ఫాదర్ మాట్లాడుకున్నారు. సో మళ్ళీ ఎలా ఉంటుంది, ముహూర్తం బాగుంది అనగానే 10:30కి తదాస్తు అన్నాము. కథం అప్పటికప్పుడు రింగ్ చేంజ్ చేసుకున్నాం, దండలు వేసుకున్నాం, ఎంగేజ్మెంట్ అయిపోయింది. మన సింగిల్ డే చూపులతోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది మరి. వావ్, దట్స్ రియల్లీ అమేజింగ్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు మనం. వెళ్ళిన చూసిన వెంటనే ఇక ఓకేనా అని అడిగారు. సరే డెంటల్ డాక్టర్ కదా, సరే అనుకున్నాను. అనుకున్న తర్వాత అంటే డెంటల్ డాక్టర్ అయితే ఓకే, ఒక ఎంప్లాయీ తగ్గుద్ది కదా. లవ్లీ. అంతే కదా ఇప్పుడు ఎక్స్పాండింగ్ ఒక కంప్లీట్లీ కమర్షియల్ మేడం. ఇప్పుడు అంతే కదా, ఒక ఎంప్లాయీ తగ్గుద్ది, ఒక ఎంప్లాయీ ఇన్ హౌస్ ఉంటారు కదా అని బిజినెస్ పర్స్పెక్టివ్లో ఓకే అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇక చూశారు వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్. అప్పటికప్పుడే బై 12:30 అయిపోయింది. మేము వాళ్ళ 3 o'clock ట్రైన్ మాది.
లంచ్ చేసుకున్నాము, గత ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోయాము. మళ్ళీ 2-3 monthsకి మ్యారేజ్ అయిపోయింది. ఓ గాడ్, సో ఫాస్ట్. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా సో వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఆ సీజన్కి అదే లాస్ట్ ముహూర్తం. ఆహా. సో మళ్ళీ 3 months వెయిట్ చేయాలి. సో ఆ వెయిటింగ్ ఎందుకని అప్పుడే ఇంకా విత్ వెరీ క్లోజ్ నిచ్ ఆఫ్ పీపుల్, ఆఫీసర్ అనుకుంటా. యా విత్ వెరీ క్లోజ్ నిచ్ ఆఫ్ పీపుల్. ఇంకెవరు లేరు, రిలేటివ్స్ కూడా లేరు. వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్, ఇంకా తెలిసిన పెద్దవాళ్ళు. చీరాల్లో ఎలా ఉంటుందంటే అండి, మీరు సినిమాలో చూసినట్టుగా ఈ గోడను అనుకొని అటు ఉంటారు, ఈ గోడను అనుకొని ఇలా ఉంటారు. అలాగే ఉంటుంది వీళ్ళ ఇంట్లో. మనం ఎవరైనా ఇలా ఇలా కేక్ వేస్తే వాళ్ళు వచ్చేస్తారు, అటు సైడ్లో ఇటు సైడ్లో అందరూ వచ్చేస్తారు. మా ఎంగేజ్మెంట్ అని చెప్పగానే అప్పటికప్పుడే ఒక 20 మంది పోగైపోయారు అప్పటికప్పుడు. సో రిలేటివ్స్ లేరు, అందరూ చుట్టుపక్కల నైబర్స్ అనమాట. సో ఇంకా అప్పటికప్పుడు అనుకోగానే అది ఎవ్రీథింగ్ వెంట్ ఇన్. నేను ఇదివరకు మా వైఫ్ని చూసే కంటే ముందు 2-3 మ్యాచెస్ వెళ్ళాము, చూసాము. అది వాజ్ నాట్ ఇన్ మై ఫేట్. యాక్చువల్లీ నేను కూడా వాళ్ళకి నేను ఫేట్ లేను కాబట్టి వాట్ ఎవర్ ఇట్ హెస్ హ్యాపెన్ అనుకుంటాను. సో వెళ్ళాం, క్యాజువల్గా వెళ్ళాం, సీరియస్గా అంటే ఫ్రాంక్ చెప్పాను, వెరీ క్యాజువల్ ఈవెంట్. దెన్ ఆన్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, దేవర్ ఓకే, మై మదర్ అండ్ ఫాదర్ దేవర్ ఓకే. దెన్ అప్పటికప్పుడు షాపింగ్ వెళ్ళారు, వెళ్ళి సారీ తీసుకొచ్చారు. అదే బ్రాడ్ చీరాలంటే చీరలే కదండి, చీరలంటే చీరలే మొత్తం. మీ పక్క వెళ్ళిపోండి, వీధులు అన్ని రకరకాల చీరలు ఉంటాయి. హైదరాబాద్కి వచ్చే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ శారీస్ అన్ని చీరాల్లోనే చేస్తారు. చీరలు సరే సార్, ఎంగేజ్మెంట్కి రింగ్ కావాలి కదా, అయ్యో, పక్కనే ఎవ్రీథింగ్. వాళ్ళ సారీ, రింగ్, అక్కడ గ్యాప్ కూడా ఇవ్వలేదా అసలు? ఆలోచించి ఎంతసేపు అండి, మేము చెప్పాం కదా చీరాల చిన్న ప్లేస్. ఇలా వీధిలోకి వెళ్ళి నడుచుకొని పోతే ఒక షాప్ వస్తుంది, ఇలా వీధిలోకి నడుచుకొని పోతే ఆడ మీకు కారు పట్టదు. కారు పోవడం అనేది అసంభవం. అన్ని బైక్ లేదా నడుచుకొని పోవాలి, సైకిల్. కానీ నిజంగా చెప్పాలంటే ఆంధ్రాలో మనం ఎక్కడన్నా ఊరికన్నా ఎక్కడికన్నా వెళ్తే విజిట్ అవుతే మాత్రం డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో బై వాక్ ఓన్లీ. ఎందుకంటే ఆ అందం ఆస్వాదించడానికి. అవునండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు చీరాల హస్ బికమ్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓ గ్రేట్. యా, బీచ్, బీచెస్ అక్కడ బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. లాంగ్ బీచ్ ఉంది. ఇప్పుడు ఆంధ్ర ఈజ్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటింగ్ ఫర్ డెవలప్మెంట్. నేను చీరాలకి వెళ్తే మా అత్తయ్య వాళ్ళ ఇంటికంటే ఎక్కువ నేను బీచ్ మీదే నాకు ఇష్టం. అక్కడ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ అక్కడే ఉండిపోతారు. హాలిడే కోసం బయటకి ఎక్కడో ప్లాన్ చేయాల్సిన పని లేదు. న్యాచురల్లీ మీరు అత్తగారింటికి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ నేను ఇంటికి వెళ్ళానంటే టిఫిన్ చేసి పిల్లలు తీసుకొని ఐ గో ఫర్ బీచ్. ఇంటికి రమ్మన్నా నేను రాను, సాయంకాలం వస్తాను. ఐ లవ్ ద బీచ్ టు దట్ ఎక్స్టెంట్. సో పేరెంట్గా మీరు మీ పేరెంట్స్ డ్రీమ్ ట్రూ చేశారు. మరి మీరు మీ పిల్లలకి కూడా నాకు ఇది ఉంది, ఐ విష్ టు యూ పీపుల్ షుడ్ బి గెట్ డాక్టర్ అన్నట్టుగా మీరేమైనా చెప్తున్నారు, లేకపోతే మీ ఇష్టం నాన్న యూ సెలెక్ట్ యువర్ కెరీర్ అనేసి వదిలేస్తున్నారు? ఒకటండి, ఇండియన్స్ ఏంటంటే మన కిడ్స్ అందరికి కూడా మనం ఒక రైట్ పాత్లో పెడతాం అందరికీ. వెరాస్ వెస్టర్న్ పీపుల్ ఏంటంటే దే లివ్ దెమ్ తెలియదు. వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. మనం రోడ్ దాటించడానికి కూడా చేయి పట్టుకొని రోడ్ దాటిస్తాం. ఎగ్జాక్ట్లీ టిల్ ద ఏజ్ ఆఫ్ 21 దే ఆర్ స్టిల్ అవర్ కిడ్స్. వెస్టర్న్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ పేరెంట్స్ and we take care of our kids as well, because we are joint family like develop in a society, Indian culture, whereas western culture is పార్ట్స్గా డివైడ్. మనం ఇప్పుడు ఇండియన్ కల్చర్ ఎప్పటికీ లాంగ్గా ఎన్ని జరిగినా కాంకర్స్ జరిగినా మన ప్రపంచం మీద మనం ఎందుకు స్టెబిలైజ్గా ఉన్నామంటే మన కల్చర్, మన ఫ్యామిలీస్, మన బాండ్స్. సో నా ఉద్దేశం కూడా ఏంటంటే నా పిల్లలకు కూడా నేను వాళ్ళకి గైడ్ చెప్పాను, ఏం కావాలి ఏంటిది. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ. ఇప్పుడు నేను ఏది చూపిస్తే వాళ్ళు అదే చూస్తారు. ఇప్పుడు ఇఫ్ యూ సీ ఏ కిడ్ ఫ్రమ్ ఆర్ఫనేజ్, వీ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ ఆర్ఫనేజ్ కిడ్స్కి మేము త్రూ అవర్ ట్రస్ట్ ఫ్రమ్ పాస్ట్ 4 years నుండి మేము డెంటల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఒక 140 గర్ల్ కిడ్స్ చేస్తున్నారు. వాళ్ళకు మేము డెంటల్ ట్రీట్మెంట్స్ ఫ్రీగా చేస్తున్నాం. ఆ పిల్లలు మేము మాట్లాడుతుంటాం. నేను వాళ్ళకి ఏది చూపిస్తున్నామో దాని వరకే నాలెడ్జ్ ఉంది, బయట నాలెడ్జ్ తక్కువ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు తెలియదు లైఫ్. ఇప్పుడు నా పిల్లకి నేను ఏది చూపిస్తున్నా వాళ్ళు దాని ప్రకారంగానే వెళ్తారు. అంటే నేను వాళ్ళకు గైడ్ చూడనా, ఇది లైఫ్, రేపు ఇలా ఉండాలంటే నువ్వు ఇది చెయ్యాలి, అదే ఫాలో అవుతారు. నేను వాళ్ళని వదిలేసి వాళ్ళకి ఎటు పోవాలో వాళ్ళకి తెలియదు, ఎవడో ఒకటి చెప్తాడు. నువ్వు ఇటు వెళ్ళంటే వాడు అడిపోతాడు, అటు ఎందుకు వాళ్ళని పోని వాళ్ళు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ టు హోల్డ్ దర్ హ్యాండ్ టిల్ దే బికమ్ వాట్
దే షుడ్ బీ ఇన్ ద బెస్ట్ కెరియర్. దెన్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ లైక్ పేషెంట్స్కి చూడాలి, వాళ్ళకి కన్విన్స్ చేయాలి, వాళ్ళకి సర్జన్. యూ సెడ్ ఇట్స్ ఓకే, ప్యాషన్గా చేస్తే ఇట్స్ ఈజీ, బట్ దెన్ సమ్ డిఫికల్టీ యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ డాక్టర్, విచ్ ఈస్ డిఫికల్ట్ మోర్ యూ థింక్? మీకు ఏది కష్టమైన పని అనిపిస్తుంది? యాజ్ ఫాదరే వీళ్ళ వినరు, నాకు వినరు, వీళ్ళ మా వైఫ్కి వింటారు, నాకు వినరు. సూపర్ సార్. సో యాజ్ ఎ మదర్ మ్యామ్ మొత్తం మీదే వదిలేస్తున్నారు సార్ మాత్రం. వాట్ యూ సే? అంటే see there are conditions where we have to be strict, there are conditions where we have to be friendly, and again age. So age criteria important. ఏ ఏజ్ లో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఇప్పుడు అంతా జెన్జీ, యు నో హౌ హౌ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇప్పుడు మనం మన పేరెంట్స్ కి ఇచ్చిన రెస్పెక్ట్ వీళ్ళ నుంచి మనం ఎంత డిజర్వ్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ చేంజ్డ్. మన మన పేరెంటింగ్ స్టైల్ అదంతా మన పేరెంట్స్ మనకి ఎలా చేశారు, ఆ గైడెన్స్ ఎలా ఉందనేది డిఫరెంట్. ఇప్పుడు కిడ్స్ని హౌ టు హ్యాండిల్ ఈస్ క్వైట్ డిఫికల్ట్. మనం ఎంత మాస్టర్స్ చేసినా, ఎంత పీజీ చేసినా, వాళ్ళ సైకాలజీ ప్రకారం వీ హ్యావ్ టు బి, అంటే ఏ పాయింట్ ఆఫ్ టైం మనం ఫ్రెండ్లీ ఉండాలి, ఏ పాయింట్ ఆఫ్ టైం మనం స్ట్రిక్ట్ ఉండాలి అనేది వీ షుడ్ నో దట్ క్లియర్లీ. బట్ స్టిల్ there will be something going on in their mind continuously. Friends, school friends different, మళ్ళీ ఇంటికి వస్తే కమ్యూనిటీ ఫ్రెండ్స్ డిఫరెంట్, అండ్ ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. రదర్ దెన్ పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఐ సీ జనరలీ ఈస్ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ ఉంటుంది ఎక్కువ. అవును. సో చూసింగ్ దట్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ స్కూల్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ వీ కాంట్ డూ దట్ నా మ్యామ్. ఇప్పుడు మనం అన్ని సెట్ చేస్తాం, వాళ్ళకి ఒక బౌండరీస్ పెడతాం, నా పిల్లలు జాగ్రత్తగా ఉండాలని ప్రతి పేరెంట్ కోరుకునేది అది. వాళ్ళు ఎటు వెళ్ళొద్దు, రాంగ్ రూట్ వెళ్ళొద్దు, రాంగ్ ఫ్రెండ్షిప్ చేయొద్దు. బట్ సమ్వేర్ ఆర్ ద అదర్ లైక్ మనం ఫ్రెండ్స్కి మనం క్యాలిక్యులేట్ చేయలేము, ఈ వీళ్ళకి మంచి ఇది చెడు అని. ఇప్పుడు అట్ ద టైం ఒకప్పుడు ఉండేది, పేరెంట్స్ అనేవాళ్ళు ఫ్రంట్ బెంచ్లో కూర్చో, టాపర్స్ తోటి మాట్లాడు, వాళ్ళ పక్కనే కూర్చో, బికాస్ వీ విల్ షేర్ ద నాలెడ్జ్ అన్నట్టుగా. బట్ నా ప్రజెంట్ జెన్సీ వాళ్ళకి మనం అది చెప్పలేము. ఏమీ లేదు. మీరు వాళ్ళకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే వాళ్ళ మైండ్ సెట్కి మన మైండ్ సెట్కి సెట్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి ఏ క్యాలిక్యులేషన్. మీరు ఎలా రన్ అవుతారు? అంటే దిస్ ఇస్ మీరు అన్నట్లు ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. మన అడ్వాన్స్ టెక్నాలజీ పెరుగుతుంది, ఆ టెక్నాలజీకి తగ్గట్టు పీపుల్ ఆర్ ఆల్సో చేంజింగ్. సో వాళ్ళు నేను అన్నట్లు వీ కాంట్ కంట్రోల్ కంప్లీట్లీ ఆన్ దెమ్, బట్ వీ కెన్ బీ యాజ్ ఎ గైడ్ అంతే. వీ కెన్ షో సమ్ డైరెక్షన్. సార్ అన్నట్టు మనం మీరు ఇలా చేస్తే యువర్ లైఫ్ విల్ బీ లైక్ దిస్, వీ కెన్ షో ఎగ్జాంపుల్స్. అంటే ఇప్పుడు కిడ్స్ని మనం కొట్టలేం. ఈవెన్ స్కూల్లో చూస్తే ఇదివరకు మనకి ఫుల్ పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. హోంవర్క్ చేయకపోయినా నీల్ డౌన్ అంటారు, బయట గెట్ అవుట్ అంటారు, వుడెన్ స్కేల్తో కొట్టేవాడు, మనకు గుర్తుందా? ఇప్పుడు అసలు స్కేల్ ఉందా, టీచర్ కంట్రోల్ ఉందా, ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. అయితే ఓన్లీ విత్ వాట్ వర్డ్స్ మీరు ఏది ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా, మీరు ఎంత మంచిగా వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళ సైకాలజీ ప్రకారం, ఎవ్రీ కిడ్ సైకాలజీ వేరీస్. ఇప్పుడు మా పాప చెప్పినట్టు బాబుకి చెప్పలేను, అగైన్ హీఈస్ డిఫరెంట్ అండ్ షీ ఈస్ డిఫరెంట్. ఇక్కడే ఇద్దరిని డీల్ చేయాలంటే యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ అటెన్షన్ ఇన్ మేకింగ్ యువర్ సైకాలజీ పర్ఫెక్ట్. సో అంత చెప్పినా వింటారు అని కూడా లేదు, బట్ స్టిల్ వీ షుడ్ ట్రై హార్డ్ అంతే. ఇక అంత మించి అదే స్ట్రైవింగ్ హార్డ్ యాక్చువల్లీ. సో హ్యాండ్లింగ్ కిడ్స్ ఇస్ క్వైట్ డిఫికల్ట్ ఎట్ దిస్ జనరేషన్. అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, now the world is becoming more urbanized. True sir, very true. So if a kid who is grown up in a village, his mental maturity would be different. The same kid, if you have came to in a community like my home Bhuja where we are staying, akkada ade kid grow అయినప్పుడు mental maturity different అవుతుంది. Okay. అదే సేమ్ kid if you take to US, his mental maturity would be different. See, that's what I told you, what we show, what they see is all planned and brain mapped. Okay. అంతే కదా అండి. అంతే. దాని But తగ్గట్టు manipulating them is quite difficult. Impossible అనలేను, but difficult definitely గా. it is manipulated, everything is manipulated. See, if you see what the kid should buy అనే ఫుడ్ కూడా మీకు manipulated కదా. ఇప్పుడు if you go to a DMart or if you go for any mall, వాళ్ళ హైట్ తగ్గట్టుగా వాళ్ళ ర్యాక్స్ అనేది కిందనే ఉంటాయి. అవును. ఇట్స్ ఆల్ మైండ్ మ్యాప్. ఈజీ టు పిక్. ఈవెన్ ఫైనల్ బిల్ కౌంటర్ దగ్గర కూడా ద అట్రాక్టివ్ థింగ్స్ దే కీప్ దేర్. ఇట్స్ ఆల్ మైండ్ మ్యాప్డ్. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఎలాగ ట్రాక్ చేయాలి, వాళ్ళ దగ్గర రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి వాళ్ళు ఆలోచిస్తారు. సో దిస్ ఆల్ మైండ్ మ్యాప్ అండ్ ట్రాక్ దెమ్ టు బై దెమ్. అలాగే ఇప్పుడు ఏమైందంటే కిడ్స్ కూడా అలాగే దానికి ఏం కావాలని ఇఫ్ యూ సీ ద టీవీ యాడ్ ఆల్సో, వాళ్ళు ఒకసారి ఇఫ్ యూ ఆర్ సీయింగ్ యూట్యూబ్ దాని దగ్గర ఇచ్చిన యాడ్స్ వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు, అంటే మనకు పిల్లకి అట్రాక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే ఇన్ ఏ ఫ్యూచర్ వాళ్ళు ఇది చూసే బిలీవ్ అవుతుంటారు. మనం చూసిన సినిమాలు వేరు, ఇప్పుడు వాళ్ళు చూసిన సినిమాలు వేరు. మనం చూసినప్పుడు ఆ థాట్స్ అవి చూసినప్పుడు మనకు కనిపించినాయి. అలాగే మనం ఏం చూపిస్తున్నాం పిల్లకనే చాలా ఇంపార్టెంట్.
ఎలా పెంచుతున్నావు. సో మా కిడ్స్కి మేము ఇంతవరకు 90% అయితే స్మార్ట్ ఫోన్ ఇవ్వను, వాళ్ళకన్నీ పాత నోకియా ఫోన్సే ఇచ్చాను. నిజంగా అండి. ఇచ్చినా కానీ స్టిల్ దే ఇక ఛాన్స్ ఉంది అంటే దే జస్ట్ టేక్ ఇట్, దే విల్ టేక్ ఇట్. బట్ వాళ్ళకి తెలుసు మేము వచ్చినప్పుడు మా ఫోన్ తీసుకుంటారు, కానీ మేము 99% more sharp, sir. We can't అంటే compare అదే అండి ourselves to them. షార్ప్ అంటే మనం ఎంత కంట్రోల్ చేసినా ద అదర్ సైడ్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు దట్ విల్ కంటిన్యూ ఫ్రమ్ అదర్ అంటే ఎండ్. జెన్జీ అని ఎందుకన్నారంటే వాట్ ఎవర్ ద జనరేషన్ నౌ దే ఆర్ సీయింగ్ we did not see the maximum number of changes it is now happening in last 5 to 10 years. ఈ నెక్స్ట్ 5 years 10 yearsలో మ్యాక్సిమం చేంజెస్ జరుగుతాయి. నేను గత 35 yearsలో జరిగిన చేంజెస్ ఈ 5 years జరుగుతున్నాయి. Yes. ఎవ్రీథింగ్ హెస్ Very బికమ్ fast. వెరీ ఫాస్ట్గా అవుతున్నాయి. సో అవుతున్నప్పుడు ఏంటంటే ఆ మైక్రో లెవెల్గా వాళ్ళకు మైండ్ మ్యాపింగ్ అవుతూ ఉంటుంది. ఆ మైక్రో లెవెల్ మైండ్ మ్యాపింగ్ అనే దాన్ని బట్టి అందరూ మెచ్యూర్ అవుతూ ఉంటారు కిడ్స్. ఆ మెచ్యూరిటీ ఒక్కొక్కరికి నేను ఇప్పుడు 9th క్లాస్లో 8th క్లాస్లో ఇంత మెంటల్ మెచ్యూరిటీ లేను. Yes. My daughter is now so matured than me at that point of time. My father was not so mature when I was there, when he was at my age. అంటే what we see, what we are getting exposed, అదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా అయిపోయారంటే పిల్లలు మనకే నేర్పించే స్టేజ్కి ఎక్కేసారు వాళ్ళు. దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏమవుతుందంటే మనం చూడలేని లైఫ్ అది, వాళ్ళు చూసారు. రేపు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఇంకా మంచి ఫాస్ట్ ఉంటారు. అవును. అంటే అర్బనైజేషన్, దట్స్ వాట్ ఐ కాల్ ఇస్ అర్బనైజేషన్ ఇంటూ నెక్స్ట్ జనరేషన్స్. ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ ద రైట్ పాత్ ఇట్స్ రియల్లీ వెరీ గుడ్, బట్ రాంగ్ ట్రాక్ ఎక్కారంటే మాత్రం ఇట్స్ డిఫికల్ట్ పాత్. ఎక్కడైనా గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయండి. అంతే sir. ఎవ్రీవేర్ అవును. ఎవ్రీవేర్ ఉంటుంది. ఇప్పుడు వీఆర్ రన్నింగ్ ఏ ఆర్గనైజేషన్ అన్నప్పుడు హాస్పిటల్లో స్టాఫ్ గుడ్ స్టాఫ్ ఉంటారు, బ్యాడ్ స్టాఫ్ ఉంటారు, అవును. ఖచ్చితంగా ఉంటారు. అవును. మనం బ్యాడ్ స్టాఫ్ని ఎంత తొందరగా బ్యాడ్ స్టఫ్ లేని ఎదగలేము సార్. నో ఇద్దరు ఉంటారు. బ్యాడ్ ఇస్ టు సమ్ ఎక్స్టెంట్ ఇస్ గుడ్, Yeah, that's what. బ్యాడ్ ఇస్ టు సమ్ Until and ఎక్స్టెంట్. unless we'll get a bad experience, we can't learn the lessons. Exactly, that's what is bad to some extent is good, but more bad we can't tolerate, we have to fire. Yes. Exactly what they experience is the bad things experience అయినప్పుడు హో ఇది గుడ్ అయితేనే ఇది లైఫ్ బాగుంటుంది అనేది తెలుస్తుంది వాళ్ళకు. అందుకే వాట్ వీ డూ ఇస్ వీ గివ్ దమ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళకు ఆ లైఫ్ ఎంచుకోవడం, లైఫ్లో ఎలా పోవాలి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది నేను బాగా నేర్పిస్తూ ఉంటాను నా కిడ్స్కి. సో So దాదాపు strict father అని చెప్పుకో. నేను బెల్ట్ తీస్తాను. Oh my God. వేస్తాను. ప్రెసెంట్ జనరేషన్ కి మీరు బెల్ట్ తీసి ఊరుకుంటారు. వేరే జనరేషన్ నాకేం పని, చేస్తారు దానికి. వేరే వాళ్ళతో నాకేం పని. ఇంట్లో నా పిల్లలు వేస్తాను, ఎగేది వినరు. మనం ఒక దెబ్బ వేస్తేనే ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పీరియన్స్. ఆ పడుతుంది దెబ్బ పడుతుంది. ఈవెన్ ఇఫ్ యూ నో పెద్ద ఎలిఫెంట్ని కూడా చిన్న తాడుతో కట్ చేస్తారు. ఎందుకంటే సైకలాజికల్గా ఏంటంటే దానికి చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఎలిఫెంట్తో కట్ రోప్తో కట్ చేస్తారు. అది ఏమనుకుంటుంది, ఆ రోపు నన్ను ఆపింది అనుకుంటుంది. నో, దట్ ఈస్ సైకలాజికల్లీ దట్ ఈస్ స్టాపింగ్ ఇట్. వెన్ వీ హ్యావ్ ఎన్ ఒక ఫిజికల్గా ఒక రిస్ట్ ఒక దెబ్బ పడ్డప్పుడు ఏంటంటే వేస్తాడు. వేసినప్పుడు భయంతో డిసిప్లిన్గా ఉంటారు. అట్లా అని చెప్పి ఎప్పుడేనో ఒక దెబ్బ అలా దే షుడ్ నో అట్లీస్ట్ భయం కొంచెం ఉండాలి. ఆ భయం కూడా పోయిందంటే ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి మీరు స్ట్రిక్ట్ గా ఉంటారు ఇక్కడ ఒక దగ్గర. Right. తినకపోతేనే వేస్తాను. అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి కదా సార్, లైక్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం విల్ గెట్ ఎమర్జెన్సీ. అప్పుడు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా లైక్ ఎస్ ఐమ్ కమింగ్ అని చెప్తారా, లేకపోతే ఇంకెవరికైనా అప్పగిస్తారా? హౌ యూ డూ? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ మా స్పెషాలిటీ మ్యాక్సిలోఫేషియల్ చెప్పాను. అప్పుడు మ్యూకార్ మైకోసిస్ వచ్చింది, బ్లాక్ ఫంగస్. సో ఈ పైన జాస్, ఈ లోవర్ జాస్ వచ్చినాయి. అది మా స్పెషాలిటీ. అంటే సో వీ వర్ అట్ ద కొలాబరేటెడ్ విత్ కార్పొరేట్ హాస్పిటల్. అప్పుడు ఆ సర్జరీ చేసే డాక్టర్స్ అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ 2 months నేను ఇంటికి రాలేదు. అంటే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లేకుంటే కోవిడ్ మాకు తెలియదు. నాకు 2 times వచ్చింది. గాడ్ నోస్ కదా, రేపు అప్పుడున్న అంటే దట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్, దట్ వాజ్ మై లైఫ్ అండ్ డెత్ అది. సో 2 months మేము కంప్లీట్గా నేను ఒక్కరిని సపరేట్గా ఉన్నాను. నేను రూమ్లో ఉండి డైలీ కేసెస్ చేసేవాడిని, సర్జరీస్కి వెళ్ళేవాడిని. మై డాటర్, మై వైఫ్, మై సన్, మై మదర్, ఫాదర్ అందరు ఇంట్లో ఉండేవారు. నేను ఒక రూమ్లో ఉండి డైలీ కేసెస్ చేసి వచ్చేవాడిని. అంటే సర్వైవల్ ఈజ్ తప్పదు. మా ప్రొఫెషన్ అదే ఛాలెంజింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. దట్స్ ద మోస్ట్ మెమరబుల్. సెకండ్ వేవ్ కోవిడ్ అప్పుడు ఇంకా మేము కంప్లీట్గా నేను ఒక్కనే ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇక తప్పదు, నేను ఐ హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్ టు ద కోవిడ్. నాకు ఆప్షన్ లేదు. అది తప్ప ఇంకా నేను వేరే చేయలేదు, నాకు రాదు. అదే నాకు ఆప్షన్ లేదు. ఇప్పుడు ఐ హ్యావ్ టు గుడ్డా బ్యాడా వాట్ ఎవర్ నేనే పోవాలి, తప్పదు. నేను తప్ప ఇంకా నాకు కుటుంబానికి లేదు.
సో మా వైఫ్, మా పిల్లలు, మదర్ అందరు ఇంట్లో ఉంచి నేనే రోజు ఇలా 2 months ఇట్ వాజ్ అయిపోయినాక అంత దేవుడి దల్ల అప్పుడు సెట్ అయినాక అప్పుడు ఐ కేమ్ టు మై ఫ్యామిలీ. అంటే ఫోన్లే దే యూస్ టు సెండ్ ద ఫుడ్ టు మీ, ఐ యూస్ టు బీ ఇన్ ద రూమ్, డైలీ స్క్రబ్ వేసుకొని రోజు కేసుకెళ్ళడం అదే పని. అది తప్ప ఇంకా అంటే ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనాలా తెలియదు కానీ ఇట్ వాజ్ ఏ మెమరీ విచ్ హెస్ గివెన్ టు మీ ఫర్ మై So లైఫ్. 2 months apart from the kids, it's not easy. మా మదర్ ఫాదర్ని పక్క పెట్టి మా వైఫ్ని అందరి ఇక్కడ రూమ్లో ఉన్నానంటే ఇట్స్ పెయిన్ఫుల్, నిజంగా పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్, కానీ తప్పదు. కెరియర్ మీరు అన్నారు కదా ఎమర్జెన్సీ అని, దట్ వాజ్ ద లాంగ్ మెమరీ ఫర్ మీ. అండ్ అప్పుడు చూసుకుంటే యూసీ ఫర్ డెంటల్కి పేషెంట్స్ కూడా లేరు కదా. ఒక 1 month కంప్లీట్ లాక్డౌన్ తర్వాత ఓపెన్ చేసిన పీపుల్ విల్ గెట్ అఫ్రైడ్. సో త్రూ మౌత్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ అని. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ Sir became emotional. I'm so sorry for that. ఎమోషన్ కాదు, What I really- దట్ ఇస్ ఎక్స్పీరియన్స్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. ఐ డోంట్ మైండ్. లైఫ్ అండ్ డెత్. అవును, ఎందుకంటే So that that is is important, ma'am. almost, Life is like all the experience what we have. Plus కూడా ఉంటుంది, మైనస్ కూడా అవును, ఉంటుంది. దట్స్ వాట్ గుడ్ అండ్ కూడా బ్యాడ్. ఉంటుంది, అంటే yes. సి మ్యామ్, ఎమోషన్ కంటే ఎక్కువ నేను ఏం ఫీల్ కాను, అది ఎక్స్పీరియన్స్. అది దట్స్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ గెయిన్ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ కంటే ముందు ఇంకేది కాదు కదా, నేను కాదు, ఇప్పుడు నేను ఉంటేనే నా ఫ్యామిలీ. సో నేను తప్పదు, నేను ఎక్స్పీరియన్స్ అయితేనే అది చక్కగా అని నాకు ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తేనే మై ఫ్యామిలీ విల్ సర్వైవ్. దెర్ ఆర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ నాకు స్టాఫ్ కూడా ఉండే, వాళ్ళందరికీ కూడా మళ్ళీ శాలరీస్, వాళ్ళ ఖర్చులకు వీ హ్యావ్ టు కదా అండి. ఎప్పుడు స్టాఫ్, వీ హ్యావ్ ఏ బిగ్ స్టాఫ్. వాళ్ళకు కూడా కోవిడ్లో 1 month అంటే ఓకే చేసాం, 3 months వరకు అంటే దే కాంట్ కదా అండి. True. Yes. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ వెంట్ అండ్ my బెటర్ God. ఎక్స్పీరియన్స్. Thank God you came up. Ma'am, what is your experience? What is your feeling? ఎందుకంటే సార్ ఉన్నారు, ఇటు అత్తమామలు చూసుకోవాలి, పిల్లలకి చూడాలి, సేమ్ వే యువర్ ప్రొఫెషన్. ఇక్కడ ఒక దగ్గర మన ప్రొఫెషన్ పక్కన పెడదాం, బట్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ డాటర్ ఇన్ లా, మీరు ఫస్ట్ వైఫ్. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ సార్? See, as you said, I told from first point, I just believed in him ante. So whatever he wanted to do, I just never say no. Whatever he wanted to do, yes. ante. So దాంట్లో ఇంకేం ఉండదు. సార్ ఆల్మోస్ట్ 2 we- దగ్గర 3 months. Almost. సార్ ఈజ్ లైక్ టోటల్ గా తను ఒక ఫ్యామిలీ దగ్గర ఉండి టైం కి కూడా ఫుడ్ ఇవ్వటం separate- ఒక్కటే వాట్ వీ కెన్ డూ ఎట్ దట్ టైం. Okay. ఇంకా అంతకు మించి ఇంకేమీ ఉండదు కదా. సో అంటే he ఎలా has to ఉంటున్నారు do that. ఏంటి అనేది మీరు పక్కన ఉన్నా సరే, ఒక ఇంట్లో ఉన్నా సరే మీరు ఎగ్జాక్ట్లీ పక్కన లేరు కేర్ తీసుకుందాం అనుకుంటే. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ లో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, హౌ యూ ఫెల్ట్? అయ్యో నేను ఉండాల్సింది అన్నట్టు. ఉండాల్సింది, బట్ స్టిల్ నేను ఇక్కడ కూడా అవసరం కదా. Yeah. సో కిడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి చూసుకోవాలి, హీ కెన్ హ్యాండిల్ హిస్ థింగ్స్. సో అలా ఉన్నప్పుడు ఐ షుడ్ హ్యాండిల్ దెమ్. గాడ్. సో అదొకటి వి జస్ట్ డిసైడెడ్. సో వర్క్ ఇది, ఇల్లు ఇటు. Okay. సో ఏది అంటే ఎవరి వర్క్ వాళ్ళ డ్యూటీ చేయాలి ఇంకా ఆ టైంలో. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఇది, బట్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఐ హ్యావ్ హిమ్ యాజ్ మై స్ట్రెంగ్త్ అంతే. సో హీఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అట్లీస్ట్ ఐ షుడ్ టేక్ కేర్ దిస్ అంతే. లవ్లీ కపుల్ మ్యామ్, రియల్లీ ఎంత చక్కగా మీరిద్దరు ఒకరికొకరు కాంప్లిమెంట్ ఇస్తున్నారంటే. ఎస్, యు ఆర్ సేయింగ్ ఎస్ అ సోల్ అండ్ యు ఆర్ సేయింగ్ ఎస్ అ సపోర్ట్ I'll tell you one thing అండి, సోల్ కంటే ఎక్కువ that's what to get a good life partner is more important for anyone. See how we opt our life partner అంటే మనం మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంది, ఎలా అంటే ఎర్లీగా మనం మాట్లాడుకున్నప్పుడు ఓకే ఫైన్, మనకు కొన్ని పాజిటివ్ సైన్స్ ఇస్తాయి, చలో ప్రొసీడ్ అంతే. ఇక నేను ఎక్కువసేపు మాట్లాడలేదు ఫస్ట్ కలిసినప్పుడు, మేము 1/2 hour మాట్లాడినా నాకు అర్థమైంది, చలో కానీ ప్రొసీడ్ అనుకో అంతే. అంతే ఇంకేం డిసైడ్ చేయాలి. ఓకేనా అన్నారు. ఇప్పుడు చిన్న ఇల్లు అక్కడ మేము పోయినా సింగిల్ వర్డ్ ఓకే ఓకే అంతే, బస్ అంతే, ఇంకేం లేదు. అలాగా లవ్లీ సార్. బట్ ఇప్పుడు మీరు డెఫినెట్లీ ఎవరైతే మీరు చూసిన వారు వద్దనుకున్నారో, డెఫినెట్లీ మీరు చెప్పిన ఆ స్టేట్మెంట్ మాత్రం 100% ట్రూ అనేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే షీ బీయింగ్ యాజ్ యువర్ వైఫ్, షీ కంప్లీటెడ్ యువర్ లైఫ్. yeah no not complete అండి, yet to complete. I'm going to big నాట్ ఇట్ కంప్లీట్ అంటే డాక్టర్స్ journey is not yet complete అండి, just it's a journey. లైక్ అంటే ఎక్కడొక దగ్గర సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సార్. లైక్ ఎస్, నేను ఇంకొకరికి ఆలోచిస్తే మేబీ నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో. షీ కేమ్ ఇన్ టు మై లైఫ్ వేర్ షీ ఈజ్ అ సపోర్ట్ yes exactly అంతే అండి, అవునండి. డెఫినెట్లీ ఇట్స్ అ ఫీలింగ్ టు, ఇజంట్ ఇట్? yes exactly. సో వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యాజ్ ఎ బెస్ట్ కపుల్ ఇప్పటి వరకు మీకు ఇచ్చారు ఎవరు? ఐడియల్లీ మెనీ పీపుల్ సే కదా. Yeah, సో ఇది yeah. పర్టికులర్ గా అని ఉండదు. సో దే జస్ట్ సే ఇద్దరు ఎప్పుడు వచ్చినా లైక్ యూ లుక్ గ్రేట్, యూ బోత్ లుక్ గ్రేట్. You maintain, see, health is more important. సో నేను ఒక డైట్ ఫాలో అవుతాను, తను అదే డైట్ ఫాలో అవుతారు.
వీ ట్రై టు మెయింటైన్ ద సేమ్ హెల్త్ ప్యాటర్న్. ఇప్పుడు మాకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయినా వీ ట్రై టు మెయింటైన్ ద సేమ్ వెయిట్, సేమ్ ఫేస్, సేమ్ బాడీ కాంటర్. దిస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. చాలామంది ఏదో అనుకుంటారు, కాదు పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నాను సన్నగా ఏం లావు కదా. నో, వీ హ్యావ్ టు మెయింటైన్ ద డైట్, డిసిప్లిన్. బికాస్ నేను ఏదో తినాలనుకుంటే తను ఏదో అలా కాదు, ఇద్దరం ఒకేలా. రూల్ బుక్ ఎవరిది, మీదా మ్యామ్దా? మ్యాక్సిమం చెప్పాలి నాదే ఉంటుంది. సో ఇంట్లో డామినేషన్ యాక్చువల్లీ వైఫ్ అంటారు, కానీ ఇక్కడ మాత్రం సర్దే డామినేషన్ అనిపిస్తుంది. అవునండి. ఓకే, See, అంటే చెప్పాం కదా, తను తెలియకపోవచ్చు, కొన్నిసార్లు తను చెప్పిన వింటాం మేము. See, ఇప్పుడు తను యాక్చువల్లీ షీఈ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఐఎమ్ ఎ గుడ్ స్కేల్ అప్, అంటే స్కేల్ చేయగలుగుతాను, బిజినెస్ని స్కేల్ అప్ చేయగలుగుతాను. స్కేల్ ఇప్పుడు బిజినెస్ వెనక ఎవరు చూడాలి, మళ్ళీ తను చూడాలి. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అలాగే మేము వీఆర్ ఎస్టాబ్లిషింగ్ అవర్ హాస్పిటల్స్. నైస్ నైస్, బ్యూటిఫుల్ సార్. మరి ఒకవేళ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అనుకుంటే వెన్ యుల్ గివ్ దెమ్ టైం? అంటే మ్యామ్ ప్రొఫెషనలే, మీరు ప్రొఫెషనలే, డెఫినెట్లీ యూ బోత్ ఆర్ బిజీ. వెన్ యుల్ గెట్ ఫ్యామిలీ టైం? సండేస్ హాఫ్ డే వర్క్ మోస్ట్లీ ఇఫ్ రిక్వైర్డ్. చెప్పాను కదా నేను. సో ఎనీ ఇంపార్టెంట్ పేషెంట్స్ ఉండి ఎనీథింగ్ టు బి డెలివర్డ్ ఇమీడియట్లీ వెన్ దే ఆర్ ట్రావెలింగ్ అదర్ అబ్రాడ్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, సో ఆ ఇంపార్టెంట్వి అవి చూసేసుకొని ఆ ఫస్ట్ స్లాట్ అదంతా ఇక ఆఫ్టర్నూన్ నుంచి విల్ బీ విత్ కిడ్స్. ఓకే, కిడ్స్ వి గివ్ అవర్ టైమ్ అండ్ అగైన్ ఫ్రమ్ మండే స్టార్ట్ 1 2 3 గో. లవ్లీ లవ్లీ, బ్యూటిఫుల్ జర్నీ మ్యామ్, బ్యూటిఫుల్ సార్. రియల్లీ స్టార్టప్ నుంచి ఇప్పటి వరకు లవ్లీ జర్నీ యూ హ్యావ్. అండ్ ఇంకా 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 బ్యూటిఫుల్ జర్నీ మీరు కొనసాగించాలి. ఇంకా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్, గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ మీరు అబ్జర్వ్ కావాలి అనేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. సో బ్యూటిఫుల్ సార్, మీ ఎన్నో ఒడిదుడుకులు, మీ ఎక్స్పీరియన్సెస్, హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ విత్ మ్యామ్, అండ్ మీ యాజ్ ఎ ప్రొఫెషనల్, మీరు యాజ్ ఎ ఫాదర్ ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మ్యామ్ కూడా మీకు ఏ విధంగా సపోర్ట్ సిస్టమ్ ఉన్నారో, ఏ విధంగా ప్రొఫెషనల్ పర్సనల్ కాంబినేషన్లో వారు ముందుకు తీసుకెళ్తున్నారో, రియల్లీ ఇన్ మై సెన్స్ యూ ఆర్ ద బెస్ట్ కపుల్. రియల్లీ కాంప్లిమెంట్ చక్కగా, చాలా బ్యూటిఫుల్గా మీరు ఈ పీపుల్ ఈచ్ అదర్ కాంప్లిమెంటింగ్ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. సో చూసారు కదండి, ఇవాళ మన మాన్సీ ఫ్యామిలీ ఫస్ట్లో డాక్టర్ దిలీప్ కుమార్, అదేవిధంగా డాక్టర్ దీపికా దాసరి గారు ఎంతో బ్యూటిఫుల్ కపుల్ అండి. చక్కగా వాళ్ళ ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు, ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకున్నారు. మరొక ఎపిసోడ్లో మరొక బెస్ట్ కపుల్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.